హలో అండి. ఎలా ఉన్నారందరూ? ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ తీసుకొనొచ్చాను. యాక్చువల్లీ మా పక్కింటి అక్క రెసిపీ ఇది. తను ముస్లిం. సో, వాళ్ళింటి స్పెషల్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో మీ అందరికి నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి స్లిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకొని అవి బాగా మగ్గాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలండి. అది గార్లిక్ పేస్ట్ అనేది ఆ ఆయిల్ లో బాగా మగ్గాలి, పచ్చివాసన రాకూడదు. ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసుకుంటామండి. అది ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకోండి. జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. అది కూడా వేయాలి. బికాజ్ అది ఆ కర్రీకి మనకు ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. ఒకసారి మొత్తం కలిపి బాగా మగ్గనివ్వాలి అండ్ కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగు అంటుతుందండి. అండ్ ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ లోనే పెట్టుకోవాలి. యాక్చువల్లీ దీన్ని మొత్తం మనం కుక్కర్ లో చేసుకోవచ్చు. ఒక విజిల్ పెట్టాలి. కాకపోతే నేను మీకు చూపించడానికి విజువల్ గా నీట్ గా కనిపించడానికి నేను ఫస్ట్ కళాయిలో చేసుకుంటున్నాను, మరి కుక్కర్ కి షిఫ్ట్ చేసుకుంటాను. మీరు ఎందుకు అనుకుంటే స్టార్టింగ్ లోనే కుక్కర్ లోనే చేసేసుకోవచ్చు. తర్వాత అందులోకే మనం చెక్క, లవంగ, యాలక బుడ్డలు అన్ని ఒకటే సమానంలో తీసుకోవాలండి. 50 గ్రామ్స్ దాకా ప్రతిదీ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని నేను స్టోర్ చేసుకున్నాను. అదొక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేస్తాము. అంతా బాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. అండ్ ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు కూడా పోసుకోవాలి. సో అడుగంటకుండా ఉంటుంది మనకు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వదిలేయండి. కొంచెం బాగా మగ్గాలి ఆ ఫ్లేవర్స్ అన్ని కర్రీకి పట్టడానికి. తర్వాత ఇందులోకి మనం ముందుగా టమోటా, కొబ్బరి పేస్ట్ వేస్తామండి. ఏం లేదు, ఒక చిన్న కప్ లో కొబ్బరి, అందులోకి ఒక 3 టమోటాల దాకా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. టమోటా, కొబ్బరి పేస్ట్ తొందరగా అడుగంటుతుందండి. సో బాగా కలుపుకోండి అండ్ గ్యాస్ మాత్రం సిమ్ లోనే ఉంచుకోవాలి. తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అండ్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళుప్పు వేయండి. రాళ్ళుప్పు వేసి మరి ఇంకొకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి ఒకసారి అంతా కలుపుకోండి. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ కేజీ చికెన్ వరకు తీసుకున్నానండి. సో కేజీ చికెన్ ని వేసేస్తున్నాను. చికెన్ మొత్తం నీట్ గా వాష్ చేసుకొని చికెన్ అంతా వేసి ఇంకొకసారి మొత్తం అంతా నీట్ గా కలిపి చికెన్ బాగా కలపాలండి. చికెన్ పీసెస్ కి మసాలా అంతా బాగా పట్టాలి. అండ్ దీన్ని నేను తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. కుక్కర్లోకి వేసేసి కొంచెం ఇందులోకి వాటర్ పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది పోసుకొని అందులోకి కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకొని నేను కుక్కర్ కి 2 విజిల్స్ ఇస్తున్నానండి. 2 విజిల్స్ సరిపోతాయి. మరి మీకు చికెన్ పీసెస్ చాలా మెత్తగా కావాలి అంటే మీరు 3 విజిల్స్ దాకా కూడా పెట్టుకోవచ్చు. నాకు 2 విజిల్స్ సరిపోతాయి. 2 విజిల్స్ తీసేసిన తర్వాత ఒక్కసారి చికెన్ ని మీరు చూడండి. కానీ ఒకసారి మీరు చికెన్ ని పట్టుకొని చెక్ చేయండి. మీకు ఇది మాత్రం సరిపోతుందంటే ఓకే, లేదంటే మీరు ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. యాక్చువల్లీ ఇది అక్క సీక్రెట్ రెసిపీ. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.